ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని శాఖమూరు సెంట్రల్ పార్క్లో అయితే ఉన్నాము. ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ మొత్తం 300 ఎకరాల్లో ఉంటుంది. దీంట్లో 50 ఎకరాల్లో రిజర్వాయర్ అయితే కడుతున్నారు. ఈ రిజర్వాయర్కి సంబంధించి కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే శాఖమూరు నుండి ఈ రిజర్వాయర్ అక్కడ కొండవీటి వాగు ద్వారా అయితే వస్తుంది. అక్కడ ఎంట్వల్ రోడ్డు పైన ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అటువైపు నుండి మళ్ళీ ఇటువైపు రాగానే మళ్ళీ నీరుకొండ వైపు అయితే వెళ్తుంది. నీరుకొండ వైపు E9 పైన ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలాగే ఈ రిజర్వాయర్కి సంబంధించిన మాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. కనెక్టివిటీ దగ్గర వరకు తీసుకొచ్చి అయితే ఆపారు. అలాగే గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు కూడా మాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ సెంట్రల్ పార్క్ లో 21 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ పబ్లిక్ పార్క్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే 10 ఎకరాల విస్తీర్ణంలో ఈకో పార్క్ అయితే వస్తుందా. ఈ ఈకో పార్క్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 300 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ సెంట్రల్ పార్క్ కి సంబంధించి ప్రెసెంట్ రిజర్వాయర్ కి సంబంధించిన స్టేటస్ ఏంటి, అలాగే ఈ 2 పార్కుల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయో ఈ వీడియోలో డీటెయిల్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న శాఖమూరు సెంట్రల్ పార్క్ లో ఏమేమి ఉండబోతున్నాయో మీరు ఇక్కడ నుండి డీటెయిల్ గా చూడొచ్చు. ఇందులో వచ్చేసి 50 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ రిజర్వాయర్ అయితే ఉంటుంది. మిగతాది వచ్చేసి పీపీపీ మోడ్ లో కొంత డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే ఏడీసీఎల్ హ్యాండ్ ఓవర్ లో కొంత డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, కోర్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ వైపే ఈ శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది. ఇందులో 50 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ కి సంబంధించిన వర్క్స్ మాక్సిమం అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. ఈ రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పబ్లిక్ పార్క్ నిర్మాణం, ఈకో రిసార్ట్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. 0.03 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ అయితే నిర్మించారు. ప్రెసెంట్ రిజర్వాయర్ వైపు ఏంటంటే కనెక్టివిటీ వైపు పనులైతే జరుగుతున్నాయి. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది కొండవీటి వాగు శాఖమూరు నుండి వచ్చిన తర్వాత ఈ రిజర్వాయర్ లో కలుస్తుంది. అలాగే ఇటువైపు అంటే స్ట్రైట్ గా కనిపిస్తున్న వైపు నుండి నీరుకొండ వైపు అయితే వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంట్వల్ రోడ్డు పైన ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. అలాగే ఇటు స్ట్రైట్ వైపు వచ్చేసి E9 రోడ్డు పైన ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. ప్రెసెంట్ ఈ రిజర్వాయర్ కి సంబంధించిన స్టేటస్ కూడా మీరు చూడొచ్చు. మాక్సిమం దీనికి సంబంధించి ఎక్స్కావేషన్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. దాదాపు 8 నుండి 9 మీటర్ల డెప్త్ వరకు ఎక్స్కావేషన్ అయితే చేశారు. అలాగే ఈ రిజర్వాయర్ చుట్టూ మొత్తం గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు. ప్రెసెంట్ దీనికి లెఫ్ట్ సైడ్ వైపే ఈకో రిసార్ట్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రిజర్వాయర్ మొత్తం 300 ఎకరాలు అని చెప్పా కదా. దీంట్లో ఏడీసీఎల్ హ్యాండ్ ఓవర్ లో 106.93 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్మెంట్ జరుగుతుంది. అలాగే పీపీపీ మోడ్ లో 93.65 ఎకరాల వరకు డెవలప్మెంట్ అయితే చేస్తారు. ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్ కి 43.52 ఎకరాలు అయితే ఉంటుంది. ఇందులో మధ్యలో వచ్చేసి రిజర్వాయర్ వచ్చేసి 50.90 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఏడీసీఎల్ హ్యాండ్ ఓవర్ లో డెవలప్మెంట్ జరిగే ప్రాజెక్ట్స్ కూడా ఏంటంటే పుష్పక్ అంటే ఫ్లవర్ గార్డెన్, ఇంకా క్రాఫ్ట్ బజారు, ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్, లేజర్ షో అయితే ఉంటుంది. ఇంకా పీపీపీ మోడ్ లో డెవలప్మెంట్ జరిగే ఇది వచ్చేసి వెల్డర్నెస్ పార్కు, అమ్యూజ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్కు, ఇంకా చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్కు, ఈకో రిసార్ట్స్, ఇంకా బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఇంకా స్పోర్ట్స్ రీక్రియేషన్ క్లబ్, 3 స్టార్ రిసార్ట్లు, ఇంకా టాయ్ ట్రైన్, ఇంకా రోజ్ గార్డెన్, ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. మీరు ఇక్కడ నుండి చూడొచ్చు, ఈ రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయో. దాదాపు 1.7 కిలోమీటర్ల వరకు ఈ రిజర్వాయర్ చుట్టూ గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేశారు.
అమరావతిలో నిర్మిస్తున్న 3 రిజర్వాయర్‌లో ఈ శాఖమూరు సెంట్రల్ రిజర్వాయర్ వచ్చేసి 0.03 టీఎంసీ కెపాసిటీతో 50 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇంకా నీరుకొండ రిజర్వాయర్ వచ్చేసి దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్‌కి కూడా గ్యాబిన్ మెష్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా పెనుమాక రిజర్వాయర్ వచ్చేసి దాదాపు 196 ఎకరాల విస్తీర్ణంలో 0.1 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్ చుట్టూ కూడా గ్యాబిన్ మెష్ ఏర్పాటు చేసే పనులైతే స్టార్ట్ అయినాయి. అలాగే ఈ సెంట్రల్ పార్క్‌లో ఇప్పుడు రైట్ సైడ్ వైపు పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఆ పబ్లిక్ పార్క్‌కి సంబంధించిన ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు పనులైతే చేస్తున్నారు. ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు గ్రీన్ లాన్ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ సెంట్రల్ పార్క్‌లో మొత్తం 300 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని చెప్పా గదా! దీంట్లో క్రాఫ్ట్ బజార్ వచ్చేసి 7.4 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ క్రాఫ్ట్ బజార్‌లో ఫుడ్ స్టాల్‌లు, ఇంకా యాంఫీ థియేటరు, క్రాఫ్ట్ బజారు, ఇంకా ఎంట్రన్స్ గేటు, ఇంకా మోడల్ డాల్స్ అంటే కొండపల్లి బొమ్మలు అయన్నీ ఉంటాయి. ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ దీంట్లో హైలైట్ అనమాట. ఆ మ్యూజికల్ ఫౌంటైన్‌లో దాదాపు 100 మీటర్ల హైట్ వరకు వాటర్ బాడీస్ పైకి లెగిసేలాగైతే ప్లాన్ చేస్తున్నారు. అంటే లేజర్ షో ఇంకా వాటర్‌కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి. ఆ మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేసి 4.47 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. అలాగే ఈ సెంట్రల్ పార్క్‌లో వెల్డర్‌నెస్ పార్క్‌కి 20 ఎకరాల ల్యాండ్ కేటాయిచ్చారు. ఇంకా అమ్యూజ్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్‌కి 30 ఎకరాల ల్యాండ్ కేటాయిచ్చారు. ఇంకా ఈకో రిసార్ట్‌లకొచ్చేసి 10 ఎకరాల ల్యాండు, ఇంకా చిల్డ్రన్స్ అడ్వెంచర్ పార్క్‌కి 15 ఎకరాలు, ఇంకా బోటింగ్ ఇంకా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీకి 1 ఎకరం, ఇంకా స్పోర్ట్స్ ఇంకా రిక్రియేషన్ క్లబ్‌కి 4.1 ఎకరాలు, ఇంకా 3 స్టార్ రిసార్ట్‌లకి 3 ఎకరాలు, ఇంకా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్స్‌కి 4.3 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయిచ్చారు. ఇలా ఏడీసీఎల్‌తో పాటు పీపీపీ మోడ్‌లో ఈ సెంట్రల్ పార్క్‌లో మొత్తం డెవలప్‌మెంట్స్ అయితే జరుగుతాయి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి ఈకో రిసార్ట్స్ ఇంకా పార్క్ అనమాట. దాదాపు 10 ఎకరాల ల్యాండ్ అయితే కేటాయిచ్చారు. ప్రెజెంట్ ఈకో రిసార్ట్స్, పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. లాస్ట్ టైమ్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, అప్పుడే పనులైతే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఏరియా మొత్తం ఏంటంటే చదును చేసి ల్యాండ్ మొత్తాన్నయితే రెడీ చేసుకొని ఉంచారు. మొత్తం 10 ఎకరాల ల్యాండ్ మొత్తం ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంట్ ఈ సెంట్రల్ పార్క్‌లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఈకో పార్క్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే 21 ఎకరాల విస్తీర్ణంలో పబ్లిక్ పార్క్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. అలాగే ఈ సెంట్రల్ పార్క్‌లో 18.6 ఎకరాల విస్తీర్ణంలో పుష్పక్ గార్డెన్ అయితే ఉంటుంది. ఆ పుష్పక్ గార్డెన్‌లో గ్లాస్ హౌస్‌లు ఇయన్నీ ఉంటాయి. ఆ గ్లాస్ హౌస్‌లో వివిధ రకాల పూలు ఇయన్నీ ఉంటాయి. అంటే రోజ్ పూలు కానివ్వండి, వివిధ రకాల అన్ని పూల రకాలైతే ఉంటాయి. ఇంకా దాంతో పాటు ఇంకోటొచ్చేసి అమ్యూజ్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్ కూడా ఉంటుంది. అమ్యూజ్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్ వచ్చేసి దాదాపు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దాంట్లో వేవ్ పూలు, ఇంకా డ్రై రైడ్సు, రెయిన్ డాన్సు, కిడ్స్ పూలు, వాటర్ రైడ్సు, వీఆర్ గేమ్స్, ఇంకా కిడ్స్ జోన్ ఇయన్నీ ఉంటాయి. అలాగే మీరిక్కడ చూస్తుందొచ్చేసి 21 ఎకరాల్లో నిర్మిస్తున్న పబ్లిక్ పార్క్ అనమాట. అంటే గతంలో దీన్ని అడ్వెంచర్ పార్క్ అని పిలిచేవాళ్ళు. ప్రెజెంట్ ఈ పబ్లిక్ పార్క్ దగ్గర గ్రీన్ లాన్ ఏర్పాటు చేసే పనులు ఇయన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీకు మ్యూజికల్ ఫౌంటైన్ కూడా వస్తుంది. ఆ మ్యూజికల్ ఫౌంటైన్ వచ్చేసి 4.47 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఆ మ్యూజికల్ ఫౌంటైనే ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మ్యూజికల్ ఫౌంటైన్‌లో వాటర్ వచ్చేసి కింద నుండి దాదాపు 100 మీటర్ల హైట్ వరకైతే చిమ్ముతుంది. అలా మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ప్లాన్ చేశారు. ఈ 21 ఎకరాల్లో నిర్మిస్తున్న పబ్లిక్ పార్క్‌కి సంబంధించి మొత్తం ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా మొత్తాన్నయితే చదును చేసుకున్నారు. ఇప్పుడిప్పుడేంటంటే ల్యాండ్‌స్కేపింగ్ ఏరియా వైపు గ్రీనరీ ఏర్పాటు చేసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా మీరిక్కడ చూస్తుందొచ్చేసి 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన వెల్డర్‌నెస్ పార్క్ అనమాట. ఈ వెల్డర్‌నెస్ పార్క్ మొత్తం ఎలా ఉందో చూడండి. లోపల మొత్తం గ్రీనరీ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ వెల్డర్‌నెస్ పార్క్‌లో వివిధ రకాల మొక్కలు కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.